సింహాద్రి అప్పన్న గోవింద గోవింద. ఈ వీడియోలో మనం సింహాచల గిరి ప్రదక్షిణ వ్లాగ్ని చూద్దాం. తొమ్మిదవ తేదీ ఉదయమే చాలా మంది గిరి ప్రదక్షిణను ప్రారంభించారు. అయితే మేము 9వ తేదీ సాయంత్రం 5 గంటల తర్వాత గిరి ప్రదక్షిణను ప్రారంభించాము. ఇదంతా మేము గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయకముందు తీసిన వీడియోలు. ఒకవైపు జనాలు వెళ్తూ ఉన్నారు తొలిపావంచ నుంచి గిరి ప్రదక్షిణ మార్గంలో. మేమేమో తొలిపావంచ చేరడానికి బైక్ మీద వెళ్తున్నాం అన్నమాట. దారిలో ఎక్కడ చూసినా జనాలు, కొద్దిగా సైడ్కి మాత్రమే గ్యాప్ ఉంటుంది వెళ్ళడానికి, బైక్ మీద కూడా అలా వెళ్ళాము. తొలిపావంచ వరకు వెళ్లకుండా ముందరే మనకు ఆర్చ్ దగ్గర కూడా మోడల్ టెంపుల్ అనేది పెట్టారు, ప్రతి ఇయర్ పెట్టినట్టు. అక్కడ కూడా కొబ్బరికాయ కొట్టి చాలా మంది స్టార్ట్ అయిపోతున్నారు అనమాట. అప్పటికే మాకు చాలా లేట్ అయిపోవడం వల్ల ఇంకా తొలిపావంచ వరకు వెళ్తే ఇంకా లేట్ అవుతుంది, చీకటి అయ్యే ఛాన్స్ ఉందని మేము ఈ మోడల్ టెంపుల్ దగ్గరే స్వామివారికి నమస్కరించి అక్కడే బైక్ పార్క్ చేసుకొని గిరి ప్రదక్షిణ అయితే ప్రారంభించాము. కొబ్బరికాయల రేట్ అయితే ముందుకి ఇప్పటికి చాలా పెంచేశారు. ముందు 20 రూపీస్ ఉండేది, ఈ మోడల్ టెంపుల్ దగ్గర మాత్రం 50 రూపీస్ అమ్ముతున్నారు. ఎందుకంటే ఒక్కరే ఉన్నారు అమ్మే ఆవిడ, సో డిమాండ్ కదా, కంపల్సరీ కొడతారనేసి 50 రూపీస్ అమ్ముతున్నారు అనమాట. చాలామంది అయితే చెప్పులు లేకుండానే వచ్చారు అంతకు ముందులానే. మేమైతే ఈసారి చెప్పులు వేసుకొని గిరి ప్రదక్షిణ అనేది చేశాము. ఇలా మధ్య మధ్యలో పోస్టర్స్ ఉన్నాయన్నమాట, ఎన్ని కిలోమీటర్లు ఇప్పటి వరకు నడిచాము, ఇంకా ఎన్ని కిలోమీటర్లు ఉంది అని. ఇవి కొద్ది దూరం కనిపించాయి కానీ తర్వాత పెద్దగా గమనించలేదు. ఎక్కువ సేల్ అయిన ఐటమ్ అయితే గిరి ప్రదక్షిణ చేసే టైంలో సమోసా అనుకుంటున్నాను. ఎక్కడ చూసినా సమోసాలు అయితే విపరీతంగా అమ్మారు. ఇలా అక్కడక్కడ ఫ్రీగా ఫుడ్, డ్రింకింగ్ వాటర్, ఇంకా చాలా ఫుడ్ ఐటమ్స్ సప్లై చేశారు. ఇక్కడ ఒక మదరు తన డాటర్ని ఇలా కట్టుకొని వెళ్తుందన్నమాట, మధ్యలో తప్పిపోకుండా. ఇవన్నీ ఫుడ్ కోసం, ఫ్రీ ఫుడ్ కోసం ఆగిన లైన్స్ అన్నమాట ఇవన్నీ. మధ్యలో కొన్ని గుళ్ళ దగ్గర సపరేట్గా బ్యారికేడ్స్ పెట్టేసి ఫుడ్ సప్లై చేసినప్పుడు పెట్టారనమాట క్యూ లైన్లు. మేమైతే క్యూ లైన్లో ఎక్కడ ఆగలేదు, అక్కడక్కడ పులిహోర, దద్దోజనం, 2 చోట్ల అయితే బాదం పాలు తీసుకున్నాము. కొంచెం ఎనర్జీ అనిపించింది. ఈ పిక్లో అయితే చంద్రుడు చూస్తున్నట్టు అనిపించింది. ఈ పిక్చర్లో చంద్రుడు గిరి ప్రదక్షిణ చేసే వాళ్ళందరినీ చూస్తున్నట్టు అనిపించింది. ఎక్కడ ఖాళీ లేదు, మధ్యలో కొద్దిగా అనిపించింది. ఒకటి ఏంటంటే అంబులెన్స్ వచ్చినప్పుడు అయితే అందరూ పక్కకు వచ్చి సఫికేషన్గా ఉన్నా కూడా దారిచ్చారు. ఇది గరిడి వేసేవాళ్ళు. ఎక్కడికక్కడ జనాలు, ఎక్కడ ఒక నిమిషం ఆగుదామని అనుకున్నా కూడా కొన్ని చోట్ల పాసిబుల్ కాలేదు. కొన్ని ఏరియాస్లో ఓకే, నార్మల్గానే ఉంది. ఆ ఏరియాకి మనం వెళ్ళినప్పుడు కొద్దిగా రెస్ట్ తీసుకోవచ్చు. మెయిన్ జంక్షన్లు వచ్చినప్పుడు, కొంచెం ఇరుకు రోడ్లు వచ్చినప్పుడు మాత్రం జనాలంతా ఒకటే చోటు ఉండడం వల్ల కొద్దిగా సఫకేషన్ అనిపించింది. నేను అంతకుముందు గిరి ప్రదక్షిణ చేసినప్పుడు చేసిన మిస్టేక్ అనేది ఈసారి చేయలేదు. అంతకుముందు ఫుడ్ ఎక్కువ తీసుకోవడం వల్ల నైట్ అంతా మనం నిద్రపోం కదా చాలా వరకు, దానివల్ల ఫుడ్ డైజెస్ట్ కాకపోవడము, దానివల్ల నేను గిరి ప్రదక్షిణ సరిగ్గా చేయలేకపోయాను. ఈసారి అయితే ముందుగానే ఆ జాగ్రత్త నేను తీసుకున్నాను. ఫుడ్ అయితే చాలా లైట్గా తీసుకున్నాను. ఈవినింగ్ 5-10కి స్టార్ట్ చేసాము గిరి ప్రదక్షిణ 9th రోజు. మరుసటి రోజు మార్నింగ్ 6-6:30 కల్లా కంప్లీట్ అయింది. దాదాపు 12 అవర్స్ పైన పట్టింది మాకు గిరి ప్రదక్షిణ కంప్లీట్ అవ్వడానికి. ఈ మొత్తం గిరి ప్రదక్షిణ చేసినప్పుడు నేను 2 సార్లు అయితే బాదం పాలు తీసుకున్నాను, ఫ్రీగా వాళ్ళు ఇచ్చినప్పుడు స్టాల్స్లో. తర్వాత ఒక్క చోట మాత్రం బజ్జీ కూడా ఇచ్చారు, బజ్జీ తిన్నాను. అయితే నేను మొత్తం స్టార్టింగ్ నుంచి అంటూనే ఉన్నాను అనమాట మా ఫ్రెండ్స్తో, ఎక్కడో ఒక చోట సమోసా పెడితే ఫ్రీగా మాత్రం తీసుకుంటాను,
ఇంక వేరే ఏ ఫుడ్ తీసుకోను అని. ఇంక దారిలో ఒకసారి పులిహోర, దద్దోజనం పెట్టారు గానీ, కొద్దిగానే తీసుకున్నాను నేను. క్యూలో ఎక్కువసేపు నిలబడలేదు. ఒక చోట మాత్రం సమోసా ఇచ్చారు. ఆ సమోసా తిని ఇంక నేను ఆపేశాను. ఇంకా ఆ తర్వాత ఏమీ తీసుకోలేదు. ఓన్లీ వాటర్ మాత్రమే. అలా చే అలా ఏమి ఫుడ్ ఎక్కువ తీసుకోకపోవడం వల్ల స్టమక్ కొంచెం లైట్‌గా ఉండి, గిరి ప్రదక్షిణ అయితే కంప్లీట్ చేయగలిగాను. కొంచెం బాగా అనిపిచ్చింది లాస్ట్ టైమ్‌తో కంపేర్ చేస్తే. కొద్దిగా బెటర్ అనిపిచ్చింది. కాళ్ళు నొప్పులైతే బాగొచ్చాయి. ప్రహ్లాదపురం వచ్చాక ఇంకెక్కడ తొలిపావంచ, ఇంకా రాలేదా సింహాచలం కొండ అని మాట్లాడుకుంటూనే ఉన్నాము. ప్రహ్లాదపురం వచ్చాక ఆ 3 కిలోమీటర్స్‌కే సింహాచలం వెళ్ళేటప్పటికి ఇంక 3 కిలోమీటర్సే ఉంది. అప్పటికే 3 సార్లు ఆగాము మధ్యలో కూర్చున్నాము. తర్వాత అక్కడ కొబ్బరికాయలు అమ్మేవాళ్ళున్నారు తొలిపావంచ దగ్గర. అక్కడికెళ్ళి కొబ్బరికాయ తీసుకొని స్వామివారి తొలిపావంచ ముందు టెంపుల్ ఉంటుంది గదా! అక్కడ ముందర ఐరన్ రాడ్స్ పెట్టున్నాయి. అక్కడ కొబ్బరికాయ కొట్టేసుకొని, స్వామికి నమస్కారం చేసుకొని, "స్వామి గిరి ప్రదక్షిణ అయితే కంప్లీట్ చేయిచ్చావు మాతో. చాలా థాంక్స్" అని చెప్పుకొని, ఇంక మళ్ళీ అక్కడే కాసేపు కూర్చొని అంటే మళ్ళీ వెంటనే నడవాలి గదా! బైక్ అక్కడ పెట్టేసొచ్చాం కదా! ఆర్చ్ దగ్గర. మళ్ళీ అక్కడికి నడవలేక కాసేపు కూర్చొని, మళ్ళీ నడుచుకుంటూ ఆర్చ్ వరకు నడుచుకుంటూ వెళ్ళి, అక్కడి నుంచి మళ్ళీ రూమ్ చేరుకున్నాము. ఈసారి గిరి ప్రదక్షిణ ముందుతో పోలిస్తే చాలా బాగా అనిపిచ్చింది. ఫ్రెండ్స్‌తో మాట్లాడుతూ వెళ్ళడము, కొద్దిగా టైం అనేది ఫాస్ట్‌గా గడిచినట్టు అనిపిచ్చింది. మధ్యలో ఒక్క చోట పడుకోవడానికి 2 చోట్ల ట్రై చేశాం గానీ, దోమలు ఎక్కువ ఉండడం వల్ల కుదరలేదు. సో, ఎక్కువసేపు నిద్రపోకుండా ఒక 15 మినిట్స్, 20 మినిట్స్ అలా రెస్ట్ తీసుకొని, మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. అలా గిరి ప్రదక్షిణకి మొత్తం 12 గంటలు పట్టింది. చాలామంది కామెంట్స్‌లో పెట్టారు. మాకు 10 అవర్స్ పట్టిందని కొంతమంది, కొంతమంది 12 అవర్స్, కొంతమంది 15 అవర్స్ పట్టిందని. ఎవరి వేగానికి తగ్గట్టు వాళ్ళు చేయండి అని నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను. చాలామంది పోటీ పడిన వాళ్ళున్నారు. కొంతమంది తెలియక చెప్పులు వేసుకోవాలి అని ఉన్నా కూడా చెప్పులు వేసుకోకుండా వెళ్ళిన వాళ్ళున్నారు. వాళ్ళు ఇబ్బంది పడినట్టు కూడా నాకు కామెంట్స్‌లో పెట్టారు. నేను ఈ ఛానెల్‌లో పెట్టిన వీడియోలో. దానికేదైనా ఆల్టర్‌నేటివ్ ఉందా? కొంతమంది గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేయలేకపోయాము. ఆల్టర్‌నేటివ్ ఉందా అని కూడా అడిగారు. ప్రెజెంట్ అయితే దానికి ఆల్టర్‌నేటివ్ ఏం లేదు. మళ్ళీ మనం నెక్స్ట్ ఇయర్ వరకు వెయిట్ చేయాలి. కానీ స్వామికైతే అన్నీ తెలుసని నేను చెప్తున్నాను. మీరైతే ప్రయత్నం చేశారు. స్వామికి అన్నీ తెలుసు మీరు ఇబ్బంది పడ్డారని. సో, దాని గురించి మీరేం సెపరేట్‌గా బాధపడకండి. పర్టిక్యులర్‌గా ఈ ఛానెల్‌లో నేను లాస్ట్ టైము సింహాచలం గిరి ప్రదక్షిణ గురించి చెప్పినప్పుడు కూడా చాలా మంది చూసారు. చాలా మంచి కామెంట్స్ చేశారు. చాలా యూజ్‌ఫుల్ అయింది వీడియో అని. ఈసారి కూడా అలానే చాలా మంది ఆ వీడియోని చూడడము, లైక్ చేయడము, మంచి కామెంట్స్ వచ్చాయి. ఎవరైతే వీడియోని చూసి ఎంకరేజ్ చేశారో, ఎవరికైతే ఈ వీడియో చూసి వాళ్ళు గిరి ప్రదక్షిణ చేయడానికి బాగా యూజ్ అయిందని అనుకున్నారో, వాళ్ళందరికీ నా తరపున ధన్యవాదాలు. మీకలా యూజ్ అవ్వాలని నేను చాలా ట్రై చేశాను. గిరి ప్రదక్షిణ గురించి డీటెయిల్డ్‌గా చెప్పడానికి. అది మీకు యూజ్ అయిందని మీరు కామెంట్స్‌లో చెప్పడం వల్ల నాకు చాలా సంతోషంగా అనిపించింది. అంటే నేను పెట్టిన ఎఫర్ట్స్ అనేవి భక్తులకు రీచ్ అయ్యాయి అనేసి. ముఖ్యంగా ఫస్ట్ టైమ్ గిరి ప్రదక్షిణ వచ్చే వాళ్ళకి తొలిపావంచ ఎక్కడ అనేది తెలీదు. ఎక్కడ డీటెయిల్స్ సరిగ్గా లేవు. ఎంత టైం పడుతుంది చెప్పలేదు. చెప్పులు వేసుకోవచ్చా లేదా అనే డౌట్స్ ఉన్న వాళ్ళకి, వాళ్ళందరికీ ఈ ఛానెల్‌లో అప్‌లోడ్ చేసిన వీడియోస్ చాలా యూజ్ అయ్యాయని, వాళ్ళందరికీ బాగా ఉపయోగపడ్డాయని నాకు కామెంట్ చేశారు. వాళ్ళందరికీ థాంక్స్ మీ అభిప్రాయాలను తెలిపినందుకు. మీ గిరి ప్రదక్షిణ ఎలా జరిగింది? మీరు ఫస్ట్ టైమ్ చేశారా గిరి ప్రదక్షిణ? మీ గిరి ప్రదక్షిణ ఎంత టైం పట్టింది? మీ గిరి ప్రదక్షిణలో మీరు ఏం గమనించారు? స్వామివారి దర్శనం చేసుకున్నారా తర్వాత? మీ అభిప్రాయాలన్నీ ఈ వీడియో కింద కామెంట్స్‌లో తెలియజేయండి. ఆ సింహాద్రి అప్పన్న స్వామి కరుణా కటాక్ష వీక్షణాలు మనందరిపైన ఉండాలని ప్రార్థిద్దాము. ఓం శ్రీ ద్వయావతార సింహాద్రి అప్పన్న స్వామినే నమః. ప్రహ్లాద వరద గోవిందా గోవింద. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.